హలో అండి. ఈరోజు వీడియోలో మిగిలిన అన్నంతో టొమాటో రైస్ అండి. ఎన్నిసార్లు టొమాటో రైస్ చేసినా బాగా రాకపోతే ఇలా అయితే ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటది. ముందుగా ఒక బౌల్‌లో అయితే మిగిలిన అన్నం అయితే ఏసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం కూడా ఏస్తున్నాను. మీకు ఎంత కారం కావాలో దానికి తగ్గట్టుగా అయితే ఏసేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఏసేసుకోవాలి. ఒక స్పూను ఆయిల్ అయితే పోసేసుకునేసి మొత్తానైతే బాగా అయితే కలిపేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు కూడా ఇందులో వేసేసుకుందాము. ఈ మొత్తాన్ని కలిపేసుకునేసి దీన్ని పక్కనైతే పెట్టేసుకోవాలి. స్టవ్ మీద కడాయో ప్యాన్ అయితే పెట్టేసుకునేసి ఒక స్పూన్ ఆయిల్ కూడా పోసేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సోపు అయితే వేసేసుకోవాలి. ఈ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పులు అయితే వేస్తున్నాను. మీ దగ్గర పచ్చివే ఉంటే అలా పచ్చి వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇందులో జీడిపప్పు కావాలంటే కూడా వేసుకోవచ్చు అండి. 2 రెమ్మల కరివేపాకు వేసుకునేసి కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అయితే వేసేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటోలు కూడా బాగా మెత్తగా ఉండేలాగా కట్ చేసుకుని అయితే వేసేసుకోవాలి. ఈ రెండు బాగా మెత్తగా వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, అన్నం అయితే వేసేసుకోవాలి. ఇంట్లో ఒక్కరే ఉండేటప్పుడు కూరలు వండేదానికి చాలా బద్ధకంగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా చాలా సింపుల్గా టొమాటో ఆనియన్ వేసి అయితే రైస్ అయితే చేసేసుకోవచ్చు. సైడ్ డిష్ ఏది అవసరం లేదండి. సాల్ట్ చూసి చాలకపోతే అయితే కలిపేసుకోండి. లాస్ట్లో కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను. మొత్తాన్ని మిక్స్ చేసుకొని అలా ప్లేట్లో పెట్టుకొని తినాల్సిందే అండి. అదిరిపోయేలాగా టొమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ట్రై చేయండి. వీడియో వస్తే ఒకే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.